హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో లాస్ట్ వీక్లో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలని ఎంసీక్యూల రూపంలో చూద్దాం. ఈ వీడియోలో మనం ఏ అంశాలు చర్చిస్తామంటే మెదడు తినే అమీబా ఇటీవల న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మ్యాక్స్ వాట్సాప్ మెసెంజర్ ఇది కూడా న్యూస్లో ఉండడం జరిగింది. చిత్రగుప్త ఇది ఒక సైబర్ నేరాలను పసిగట్టే సాధనం, ఇది కూడా న్యూస్లో ఉండడం జరిగింది. 100% డిజిటల్ లిటరేచరీ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా జలాలాబాద్ లేదా పరశురాంపూర్ అనే ప్రాంతం న్యూస్లో ఉండడం జరిగింది. ఇంకా 13 గిగావాట్ల హైబ్రిడ్ రెన్యూవల్ ఎనర్జీ పార్క్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. సూర్య AI టూల్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. దీని గురించి మనం ఎంసీక్యూను పరిశీలిద్దాం. మొదటిగా, భారతదేశంలో 100% డిజిటల్ లిటరసీ సాధించిన రాష్ట్రం ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే కేరళ. భారతదేశంలో ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తి కంప్యూటర్ను వాడడం లేదా డిజిటల్ పరికరం వాడడం కలిగి ఉన్నారని ఆ రాష్ట్రం ప్రకటించడం జరిగింది. ఇది 2025 ఆగస్టు 21న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రకటన చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో గల జలాలాబాద్ ఇటీవల పరశురాంపురిగా పేరు మార్చడం జరిగింది. ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. దానివల్ల ఇది న్యూస్లో ఉండడం జరిగింది. ఏ రాష్ట్రంలో గల జలాలాబాద్ ఇటీవల పరశురాంపురిగా పేరు మార్చడం జరిగింది. ఇది సరైన ఆన్సర్ చూస్తే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జలాలాబాద్ను ఇటీవల పరశురాంపురిగా మారుస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినది. జలాలాబాద్ అనేది పరశురాంపూర్గా కూడా పిలుస్తారు. ఇది షాజహాన్పూర్ నగరానికి సమీపంలో ఉన్న ఒక పట్టణం మరియు భారతదేశం ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ బోర్డు. మరో ప్రశ్న చూద్దాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అతిపెద్ద హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టును 13 గిగావాట్ల హైబ్రిడ్ రెన్యూవల్ ఎనర్జీ పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే లడఖ్లో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. లడఖ్లో ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో. అదే ప్రైవేట్ ఆధ్వర్యంలో అయితే మనకి గుజరాత్లోని కద్వా అనే ప్రాంతంలో ప్రైవేట్ ఆధ్వర్యంలో ఆదాని గ్రూప్స్ ఏర్పాటు చేస్తుంది అతిపెద్ద హైబ్రిడ్ ఎనర్జీ పార్కును. ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే లడఖ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 13 గిగావాట్లు హైబ్రిడ్ రెన్యూవల్ ఎనర్జీ పార్కు. అంటే హైబ్రిడ్ అంటే ఇక్కడ సోలారు మరియు విండ్ పవర్ను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఏ సంస్థ రూపొందించిన సూర్య తుఫాన్ను గుర్తించడానికి సూర్య AI టూల్ను రూపొందించడం జరిగింది? ఏ సంస్థ సూర్య తుఫాన్ను గుర్తించడానికి AI టూల్ను సూర్య అనే పేరు పెట్టడం జరిగింది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే నాసా ఈ AI టూల్ను రూపొందించడం జరిగింది. సౌర్య తుఫాన్ను గుర్తించడానికి సూర్య AI టూల్ను నాసా తయారు చేయడం జరిగింది. ఇది న్యూస్లో ఉండడం జరిగింది. సైబర్ భద్రత మరియు రక్షణ రంగాన్ని పనికొచ్చే ప్రత్యేక సాధనం చిత్రగుప్త ఏ IIT సంస్థ విద్యార్థి తయారు చేశారు? ఇటీవల ఇది ఢిల్లీలో ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరిగింది. IIT కాన్పూర్కు సంబంధించిన విద్యార్థి చిత్రగుప్త అనే పేరుతో సైబర్ భద్రత మరియు రక్షణకి పనికొచ్చే సాఫ్ట్వేర్ని తయారు చేయడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. ఏ దేశం దేశీయంగా అభివృద్ధి చేసిన మ్యాక్స్ అనే మెసెంజర్ యాప్ను అన్ని స్మార్ట్ ఫోన్లోనూ ట్యాబ్స్లోనూ తప్పనిసరిగా ఫ్రీ ఇన్స్టాల్ చేయాలని ఆదేశించినది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే రష్యా. మెదడు తినే అమీబా అనే వ్యాధి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించినది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే కేరళ. ఇది నీటి ద్వారా వ్యాపిస్తుంది.